మీరు ఆటోలోంచి దిగి ఎందుకు పరిగెత్తారు? అతను ప్రవర్తించిన తీరు నాకు అదోలా అనిపించింది. తెలియని దారి, సాయంకాలం సమయం, నాకేదో ప్లాన్లా అనిపించింది. నేను ఇక లేను సార్. ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను. తను నన్ను కలవడం కోసమే ఆ రోజు బయలుదేరింది. ఈ ఆటో డ్రైవర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాడే కదా? సార్, అతను ఓ 2-3 రోజుల క్రితమే పరిచయం అయ్యాడు. డైలీ ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఆఫీసులో వదిలేసేవాడు. అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఏ ఆలోచన ఈమె మనసులో లేదు. రిలాక్స్ మిస్టర్ రాయ్, నేనేమి తప్పుడు ఉద్దేశంతో అలా అడగలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను. నాకు ఈ విషయం గురించి చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అంటే ఈ మ్యాటర్ జరిగింది మొన్న, మీరు తిరిగి వచ్చింది నిన్న, కంప్లైంట్ ఇస్తున్నది ఈరోజు. ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేశారు? సార్, నేను తిరిగి వచ్చినప్పుడు తను ఈ విధంగా లేదు. ఇంట్లోనే చాలా భయపడిపోతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంది. నేను ధైర్యం చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఓకే, ఆటో నెంబర్ ఏమైనా జ్ఞాపకం ఉందా? లేదు. ఏంటండి ఇది? రోజు వెళ్ళే ఆటోయే కదా, కానీ మీరు ఆటో నెంబర్ తెలియదని చెప్తున్నారంటే. సార్, మనం ఆటోలోనూ ట్యాక్సీల్లోనూ బస్సులోనూ ట్రావెల్ చేస్తాం, కానీ ఆ నెంబర్ని నోట్ చేసుకునే అలవాటు ఎవరికి ఉండదు సార్. భయంతో పరిగెడుతున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ఓకే ఓకే. బ్యాగ్ ఏంటి? తన ఫోను, పర్సు, బ్యాగు అన్నీ ఆటోలోనే వదిలేసింది. ఓ, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఓ కంప్లైంట్ రాసివ్వండి. ఏదైనా అవసరం అయితే మేము ఫోన్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వీడేనా అతను? ఇతనే సార్. సరే, చూస్తాం. ఆ విషయం ఏమైంది సార్? ఏ విషయం? వర్మగారు చెప్పిన ప్రమోషన్ గురించే. వర్షం రాబోతోందని టీ కొట్టు పెట్టేవాడిని కాదు నేను. నాకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే నీకు సంతోషంలా ఉందా? ఏం లేదు, ఈ స్టేషన్కి వచ్చే వాళ్ళకి ప్రేమ నేర్పించి, అభిమానం నేర్పించి మీరు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారుగా. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతేనే నేను ఒక సరైన పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. సరైన పోలీస్ ఆఫీసర్ అంటే అంతరాత్మని తాకట్టు పెట్టి 2 చేతులా సంపాదించేవాడు, అంతే కదా? ఏం జరిగిందిరా? ఎందుకు ఇప్పుడు ఆపేశావు? సార్, అదిగో అటు చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడుంది. వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి. ఏది మిస్ అవ్వలేదు సార్. ఇది తప్ప ఇంకేమీ లేవు సార్. అలా వెంటనే డిసైడ్ అయిపోకు రామచంద్ర. ఇక్కడో అటెంప్ట్ జరిగింది. గీత పారిపోగానే మనం దొరికిపోతామని రాఘవకి తెలిసిపోయింది. అయితే కేసు క్లోజర్ సార్. కానీ రన్ అవుతూ ఉన్న బండి సడన్ గా పంచర్ ఎలా అవుతుంది? సరే, 4:30కు ఒక అపాయింట్మెంట్ ఉంది కదా, అది 5:30కి మార్చు. ఇక ఈరోజు ఏ అపాయింట్మెంటు వద్దు. సరే. సార్, మీరా? లోపలికి రావచ్చా? ప్లీజ్ సార్. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు సార్. మీరు చెప్పిన స్పాట్కి నేను వెళ్ళి చూశాను. మీ వైఫ్ బ్యాగ్ దొరికింది, అందులో అన్నీ అలాగే ఉన్నాయి. స్టేషన్కి వచ్చి ఓ స్టేట్మెంట్ రాసిచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి. అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా సార్? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనే వచ్చాను. మనం ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎక్కడో కలిసినట్టుగా ఉంది.
హర్ష కేసు విషయంలో ఓసారి కలిసాం సార్. ఆ, హర్షవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తగా ఒక మ్యూజిక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సిటీ జీవితానికి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. హర్షను ఓసారి కలవాలనుంది. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. తన ఫోన్ నంబర్ నా దగ్గర లేదు సార్. ఈసారి కలిసినప్పుడు తీసుకుంటాను సార్. ఏమిటి సార్ ఇది విచిత్రంగా ఉంది. ఫ్రెండ్స్ అయి ఉండి నంబర్ లేదని చెప్తున్నారంటే ఈస్ట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగి రెండో లెఫ్ట్ తిరిగితే రెండో ఇల్లే సార్ వాడిది. థ్యాంక్ యూ. స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళండి. అలాగే సార్. ఫ్రెండ్ నంబర్ లేదని చెప్పడంలో కొంచెం కూడా లాజిక్ లేదే. కానీ ఇంటికి వెళ్ళే దారి మాత్రం కరెక్ట్గా చెప్పేశాడు. ఇతని మాటలను బట్టి చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ అన్న తర్వాత కొంచెమైనా అనుమానించకపోతే ఎలా? మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది. దృష్టి ఇక్కడుండాలి. వెరీ గుడ్. నువ్వంతా నేర్చుకున్నావు. ఇక ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే చాలు. రానవసరం లేదు. వచ్చేసావా? రా. భయపడుకో, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఎలా ఉంది? హర్ష సార్ బాగా నేర్పిస్తారా? పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ కెరీర్ తమకు బాగుంటుందో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. నేను కొంచెం హర్షను కలుద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. హర్ష మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. హర్ష గారి నెంబరు తరచూ మారిపోతూ ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పాపకు నేర్పించడానికి ఇక్కడున్న ల్యాండ్లైన్కి చేసి చెప్తారు. మీకు తన మొబైల్ నంబర్ తెలీదంటారా? గుర్తున్నానా? ఏమిటి సార్ ఇలా వచ్చారు? ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. నేను తరచూ మీ గురించి తలుచుకుంటూనే ఉంటాను.
రాయ్ మీకు ఫోన్ చేస్తూ ఉంటారా? నా కొత్త నెంబర్ వాడి దగ్గర లేదు కదా సార్. మాటిమాటికి మీరు ఫోన్ నెంబర్ మార్చేస్తుంటారా? కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ కంటే టీ నయం. మీరెక్కువగా స్టీలు పాత్రనే ఉపయోగిస్తారులా ఉందే. ఇల్లు చాలా బాగుంది, కానీ ఎందుకు 3 బెడ్రూమ్లు? 2 రూమ్లే నావి. ఒక రూమ్ ఓనర్ లాక్ చేశారు. అదేమిటి? ఒక ఇంటిని రెంట్కి ఇచ్చినప్పుడు అన్ని రూములు ఇవ్వాలి కదా. సార్, మీరంతగా కష్టపడొద్దు. వెళ్ళి సర్చ్ వారెంట్ తీసుకురండి. ఓనర్ దగ్గర కీ తీసుకుని దాన్ని తెరిచి చూద్దాం. కానీ మీ మీద కేసులేమీ లేవు కదా. అయితే దాన్ని వదిలేయండి. అయ్యో, హ? టైం 5 అయింది. టీ తర్వాత తాగుతాను. నిర్ణయాలు ఎన్నో ఉండొచ్చు. ఆ నిర్ణయాల్ని మనమే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏర్పడే నిర్ణయాల్ని మీరే కొంచెం మార్చుకోవాలి. టేక్ కేర్.